వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ సిగ్గు నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంటే దళితుల పట్ల, గురుకులాల పట్ల, దళిత పిల్లల పట్ల ఏమాత్రము చిత్తశుద్ధి ఉంటే ఆయనన్నా రాజీనామా చేయాలి. లేదంటే అలుగు వర్షిని, గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని ఎవరైతే పాయకాన్లు కడుక్కోవాలి పిల్లలు, వాళ్ళ పాయకాన్లు వాళ్ళే కడుక్కుంటే తప్పేంది అని ఎస్సీ గురుకులాల సెక్రటరీ అన్న మాటలు ఏవైతే ఉన్నాయో, రేవంత్ రెడ్డి పాయకాన్ని రేవంత్ రెడ్డి కడుక్కోవాలి, లేదా ఆయన పిల్లలు వచ్చి కడగాలి, లేదా ఆయన మంత్రులు వచ్చి వాళ్ళ పాయకాన్లు వాళ్ళే కడుక్కోవాలి. అట్లాగే ఎక్కడ కూడా ఏ సంస్థలో కూడా ఎవరు కూడా మా దళితులు వచ్చి పాయకాన్లు అడగద్దు, మీ పాయకాన్లు మీరే కడుక్కోండి, అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? రేవంత్ రెడ్డి మీరే కదా, ఇవాళ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మీరే, ముఖ్యమంత్రి మీరే. మరి ఈ అలుగు వర్షిని ఆమె నిజంగా ఐఏఎస్కు అనర్హురాలు, చెడ్డీలు వేసుకొని డ్యాన్సులు వేసుకుంటా పాష్గా ఉండాలి అని చెప్పేసి, పాష్ అంటే మరి ఆమె ఎట్లుంటుందో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ఆమె పాష్ డ్యాన్సులు. చూశారు కదా ఆమె పాష్ డ్యాన్సులు. ఆమె పాష్ డ్యాన్సులు వేస్తూ ఇవాళ N9 మీడియాలో ప్రదర్శన చూశారు కదా మనం దాంట్లో. సో ఆ వీడియో అందులోంచి తీసుకున్నదే. పాష్గా జీవించడం అంటే డ్యాన్స్లు వేసి బట్టలు చిన్న చిన్న బట్టలు వేసుకొని డ్యాన్స్లు వేయడం కాదమ్మా. పాష్ అంటే ఒక మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఇవాళ మిస్ వరల్డ్ పోటీలు వాళ్ళందరూ ఇంటర్వ్యూలు చూశారా అమ్మ మీరు? అలుగు వర్షిని ఐఏఎస్ గారు వాళ్ళు ఇలా అందం అంటే వ్యక్తిత్వం, పాష్గా జీవించడం అంటే ఉన్నతమైన విలువలు కలిగి జీవించడం, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి జీవించడం, అది పాష్ అంటే, అది అందం అంటే, అది అందాల పోటీకి నిర్వచనాలంటే. వాళ్ళు అందంగా ఉండడం కాదు, లేదంటే పొట్టి బట్టలు వేసుకోవడం కాదు, లేదంటే అంగాంగ ప్రదర్శన కాదమ్మా. అలుగు వర్షిని గారు ఐఏఎస్ మీరు ఎట్లా అయిందో నాకైతే అర్థం కావట్లేదు. మీ పిల్లల యొక్క బాత్రూములు మీరే, మీ ఇంట్లో మీ పిల్లల చేత మీ బాత్రూమ్ కడిగాను ఫస్ట్. తర్వాత గురుకులాల పిల్లల బాత్రూములు. మా సమాజం ఇవాళ వేల సంవత్సరాలుగా మా దళిత సమాజం మా పాయకాలు మేము కడుగుతున్నాం, మేము ఇతర కులాల పాయకాలు కూడా మేమే కడుగుతున్నాం. మా పిల్లలు వచ్చి కూడా అదే పని చేయాలా? అంటే మేము ఎర్ర బస్సు ఎక్కిన ఎయిర్ బస్సు ఎక్కాలని చెప్పేసి, ఇవాళ దప్పులు కొట్టిన చేతులే డాలర్లు సంపాదించాలని చెప్పేసి గురుకులాలు పెట్టి విదేశాలకు, ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ లాంటి విదేశీ విశ్వవిద్యాలయాలకు పంపిస్తూ ఉంటే ఏంటి మీ విధానం ఏంటి? అంటే మా వాళ్ళు పాయకాలు కడుక్కుంటే బతకాలిగా, మా వాళ్ళు అదే దప్పులు కొట్టుకుంటే బతకాలి, మా వాళ్ళు ఇక ఉన్నతమైన చదువులు చదవద్దు, అక్కడే మీరు పెట్టే ఈ హింసకు ఆత్మహత్యలు చేసుకోవాలి, మీరు పెట్టే ఈ అవమానీయమైన సంఘటనలకు మా వాళ్ళు ఇక వాళ్ళ జీవితాల్లో చిన్నప్పటి నుండి మా బతుకులు పాయకాలు కడగడం, మా బతుకులు డప్పులు కొట్టడం, మా బతుకులు చెప్పులు కుట్టడం, ఇదేనా అలుగు వర్షిని సిగ్గు లేకుండా మాట్లాడే విధానం ఇది? ఏమాత్రం బుద్ధి ఉందా మీకు? ఇట్లాంటి వాళ్ళను ఇంకా సీట్లో కూర్చుని సస్పెండ్ చేయకుండా, రిమూవ్ చేయకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని అర్హత ఉన్నదా ఆయనకు?
బుద్ధి లేని ప్రజాపాలన, బుద్ధి లేని అధికారులు, అవినీతి అధికారులు, సిగ్గులేని అధికారులు, ఇట్లాంటి విధానం ఇదా ప్రజాపాలన అంటే? దళితుల పిల్లల జీవితాలతో ఆడుకోవడమేనా? వాళ్ళని అవమానపరచడమేనా? ఇమ్మీడియట్లీ వెంటనే SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. సుమోటోగా న్యాయస్థానాలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. లేదంటే ఈ సంఘాలు ఇప్పటిదాకా మాట్లాడుతున్న దళిత సంఘాలన్నీ వెళ్ళేసి ఇమ్మీడియట్లీ ఆమె మీద అట్రాసిటీ కొంతమంది పెట్టినట్టుగా ఉన్నారు, కేసు బుక్ చేయాలి, ఆమెను అరెస్ట్ చేయాలి అని చెప్పేసి D6 డీజాక్ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇలా పాష్ జీవితం అంటే అమ్మా ఇట్లాంటి నీలాగా పొట్టి బట్టలు వేసుకొని డాన్స్లు వేయడం కాదు, లేదంటే NGOలతోని అంగాంగ ప్రదర్శన చేయడం కాదు పాష్ జీవితం అంటే. పాష్ జీవితం అంటే విలువైన జీవితాలను అందించడం, విలువగా బతకడం, విలువైన బట్టలు వేసుకోవడం. మాకు ఉన్న కాడికి విలువైన బట్టలు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా గాంధీజీలాగా అర్ధనగ్నంగా ఉండమని చెప్పలే, మాకు అద్భుతంగా కోటు సూటు బూటు వేసుకోమని నేర్పాడు. ఇవాళ మా సమాజం అంతా ఈ రకంగా బతకమని చెప్పి ఆత్మగౌరవంగా మాకు నేర్పాడు. నీ లెక్క ఇట్లా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని డాన్స్లు వేయమని చెప్పలేమా? లేదంటే మా పొరగాలను తీసుకుపోయి పాయకాలు కడగమని చెప్పలే. మా పొరగాలు పాయకాలు కడగడం మానేయమని చెప్పాడు అంబేద్కర్. మా పిల్లలు ఇవాళ మా చనిపోయిన చర్మాకారాన్ని తినద్దని చెప్పాడు. జంతువుల యొక్క చర్మాన్ని తీయద్దు, దాన్ని చనిపోయిన మాంసాన్ని తినద్దు, అట్లాగే తప్పులు కొట్టద్దు, అసలు ఆ వృత్తిని వదులుకోమని చెప్పాడు. పాయకాళ్ళు కడిగే వృత్తిని బంద్ చేసుకోమని చెప్పాడు. గత్యంతరం లేని పరిస్థితులలో ఇవాళ మా పాకీ సమాజం, మా దళిత సమాజం బిడ్డలు ఇలా పాయకాలను కడుగుతున్నారు. వేల సంవత్సరాలుగా ఈ రోజు వరకు కూడా వర్ణాశ్రమ ధర్మంలో భాగంగా, కుల ధర్మంలో భాగంగా మమ్మల్ని పాకి వృత్తులకు పరిమితం చేసి, అంటరాని కులాలకు పరిమితం చేసి మా జీవితాలను ఆగం చేసిన చరిత్ర ఈ మనువాదులది. ఆ మనువాదులకు వత్తాసు పలికే విధంగా ఇవాళ ఈ రకంగా ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన నువ్వు, ఒక అధికారివైన నువ్వు, ఒక సెక్రటరీ అయిన నువ్వు ఏమాత్రం సిగ్గు లేకుండా, ఏమాత్రం బుద్ధి లేకుండా, ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, ఏమాత్రం చట్టం తెలవకుండా SC/ST అత్యాచారాలకు నిరోధక చట్టం కింద నువ్వు ఇలా అరువురాలవైతావు. నిన్ను అరెస్ట్ చేసే పరిస్థితి ఇలా ఖచ్చితంగా చట్టానికి ఉండాలి. నువ్వు మా జాతిని అవమానపరిచావు, మా పిల్లల్ని అవమానపరిచావు, వాళ్ళ జీవితాలను అవమానపరిచావు. ఖచ్చితంగా నీకు శిక్ష పడాల్సిందే. మా జాతిని అవమానపరిచినందుకే బహిష్కరించిన నిజామాబాద్లో బహిష్కరించిన విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి 5 ఏళ్ల శిక్ష మొన్ననే నిజామాబాద్ సెషన్ జడ్జి గారు వేశారు. మరి నీకు కూడా శిక్ష పడితే తప్ప, నీలాంటి అధికారుల శిక్ష పడితే తప్ప ఇంకొకసారి అట్లాంటి పనులు, అట్లాంటి కామెంట్స్, అట్లాంటి చీప్ కామెంట్స్ చేయరు, అట్లాంటి అవమానం చేయరు. మా పిల్లల్ని అవమానించరు. మా పిల్లలకి ఇప్పటి నుండే, చిన్నప్పటి నుండే మీరు పాయకాలు కడగండి, మీరు డప్పు కొట్టండి, మీరు చెప్పులు కుట్టుకోండి, మీ బతుకులు ఇంతే, మీరు ఉన్నతమైన చదువు చదవకండి, ఉన్నతమైన ఉద్యోగాలు చేయకండి, మీకు ఇంకా ఇంతకంటే ఎక్కువ మీరు చేయడానికి లేదు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పడమా? అవమానించడమా? దుర్మార్గమైన అధికారులు వాళ్ళని సపోర్ట్ చేస్తున్న ముఖ్యమంత్రికి సిగ్గు శరం ఉంటే వెంటనే వారి మీద చర్యలు తీసుకోండి ముఖ్యమంత్రి గారు. నిజంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గురుకులాల పట్ల, గతంలో గురుకులాల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అద్భుతంగా తీర్చిది వాళ్ళని ఇవాళ ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలు, అత్యున్నతమైన ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయాలను పంపిర్రు. వాళ్ళని ఎర్ర బస్సు నుండి ఎయిర్ బస్ ఎక్కించిండ్రు. గ్రామాలలో 1000 గురుకులాలు పెట్టారు. గురుకులాల సెక్రటరీగా RS ప్రవీణ్ కుమారు అద్భుతంగా తీర్చిదిద్దాడు. అట్లాంటి ఆఫీసరు కావాలని ఇలా పిల్లలు డిమాండ్ చేస్తున్నారు, అడుగుతున్నారు. అట్లాంటి ఆఫీసర్ చూసుకొని సిగ్గు తెచ్చుకోవాలి. ఇట్లాంటి ఆఫీసరు బుద్ధి తెచ్చుకోవాలి. ఇట్లాంటి ఆఫీసరు ఒక మహిళా ఆఫీసర్ అయి ఉండి ఇట్లాంటి బుద్ధి లేని పనులు చేసుకుంటా, సిగ్గు లేని పనులు చేసుకుంటా ఇంకా సమర్థించుకోవడం, ఈ రకంగా సమర్థించుకుంటూ ఏమన్నా నిజంగా
ఆమెకు నైతిక అర్హత ఉందా? ఆ సీట్లో కూర్చున్న నైతిక అర్హత ఉందా? నిజంగా వెంటనే మేడం గారు మీకు ఇది మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఆ పదవికి రాజీనామా చేయండి. ఆ సీట్లో కూర్చున్న అర్హత మీకు లేదు. ఎట్లా ప్రేమించాలండి దళిత పిల్లల్ని? ఏ రకంగా ఆదుకోవాలండి వాళ్ళని? ఏ రకంగా వాళ్ళకు పాపం ఆత్మన్యూన్యత ఉన్న పిల్లల్ని వాళ్ళకి ఆత్మాభిమానాన్ని పెంచే విధంగా ఉండాలి మీ మాటలు, కానీ వాళ్ళని ఆత్మాభిమానం చంపే విధంగా ఉంటాయా? ఆత్మన్యూనత పెంచే విధంగా ఉంటాయా మీ మాటలు, మీ విధానాలు? మీరు మనవాద దృక్పథంతో, అగ్రకుల అహంకారంతో ఇలా సరే మీ కులం ఏదైనా కావచ్చు కాక నాకు తెలియదు, బట్ నేనైతే మీరు దళిత కులంలో పుడితే మాత్రం ఆ రకంగా మాట్లాడతారైతే నేను అనుకోను. ఖచ్చితంగా అగ్రకులంలో పుట్టి ఉంటారనే భావిస్తున్నా, లేదంటే దళితేతర కులంలో పుట్టి ఉంటారని భావిస్తున్నా. ఓ దళిత ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఈ రకంగా మాట్లాడరు. మీరు మీ విధానాలు ఎట్లుంటాయి? ఇవాళ నిర్మాణ సంస్థతో ఇవాళ డాన్స్లు వేసుకుంటా పోష్ డాన్సులు పోష్ లేక వ్యవహారాలు చేస్తూ మీ పిల్లల్లాగా నీలాగా మా పిల్లలు కాదా, మా వాళ్ళు పాష్గా బతకద్దా, పోష్గా ఉండద్దా, పైగా కడుక్కుంటూ ఉండాలా? సిగ్గుండాలా మాట్లాడడానికి, బుద్ధి ఉండాలా మాట్లాడడానికి? ఒక అధికారిగా ఉండి నేను ఒక డీన్గా పనిచేసిన, ఒక అత్యున్నతమైన పొజిషన్లో పనిచేసిన, ఎన్నడూ ఈ రకమైన విధానాలు చేయలే. 20 ఏళ్ళు సర్వీస్, 30 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగ సర్వీస్ చేసిన మొత్తం. ఏనాడు నీలేక సిగ్గులేక నీ విధంగా వ్యవహరించలేని. పద్ధతి నేర్చుకోవాలి, పద్ధతిగా ఉండాలి. మనం సభ్య సమాజంలో ఉన్నప్పుడు, ఉన్నతమైన అధికారిగా ఉన్నప్పుడు ఉన్నతమైన విలువలు కలిగి ఉండాలి, ఉన్నతమైన మర్యాద కలిగి ఉండాలి. అలుగు వర్షిని వెంటనే ఆ పదవి నుండి తొలగించండి. అలాగే ఆమె మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద చర్యలు తీసుకోండి. తీసుకున్నప్పుడే ముఖ్యమంత్రి యొక్క చిత్తశుద్ధిని మేము ఇవాళ శంకించకుండా ఉంటాం. లేదంటే ముఖ్యమంత్రి దీన్ని వెనుక ఉండి నడిపిస్తున్నాడు. గురుకులాలను దెబ్బతీసి మనవాదాన్ని, బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలని ఇవాళ వాళ్ళ ఏజెంట్గా ఉంటూ ముఖ్యమంత్రి ఇవాళ మనవాద సిద్ధాంతాన్ని, మనవాదుల యొక్క కుట్రల్లో ఇవాళ ఎస్సీ గురుకులాలను సర్వనాశనం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. ముఖ్యమంత్రిని కూడా బాధ్యతగా చేయాల్సి వస్తుంది. నిజంగా ముఖ్యమంత్రి కూడా బాధ్యులే, ఎందుకంటే ఆ శాఖకు ఆయనే మంత్రి కాబట్టి. సో కాబట్టి తక్షణమే ఆమెను తొలగిస్తారా పదవి నుండి, లేదంటే ముఖ్యమంత్రి తప్పుకుంటారా? ఇది D6 డీజాక్ డిమాండ్. మా దళిత పిల్లల్ని అవమానపరిచిన అలుగు వర్షిని పదవి నుండి తొలగిస్తారా, లేదా ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా? ఇది మా డిమాండ్. ఖచ్చితంగా మా డిమాండ్కు మేము కట్టుబడి ఉంటాం. అవసరం అనుకుంటే లీగల్ కూడా ఫైట్ చేస్తాం, కేసు పెడతాం మా మీద. చర్యలు తీసుకోకపోతే, ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేమే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేస్తూ, మీ అభిప్రాయాలు కూడా తెలియాల్సిందిగా నేను ప్రజల్ని, ముఖ్యంగా దళిత ప్రజల్ని, దళిత పేరెంట్స్ని, ఎవరైతే గురుకులాల పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఈ సందర్భంగా కోరుకుంటున్నా. జై భీమ్, జై పులే, జై పెరియార్.